మీ అవినాష్ జనగామ వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్ విత్ మీ శేషి గారు ఉన్నారు ఇవాళ నాతో పాటు. ఈ డిస్కషన్కి చాలా పెద్ద కారణం ఉంది. ఒకటి, కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్నటువంటి యూజీసీ, అంటే ఇది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనే పేరు మీద కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి యూజీసీ ఒక ముసాయిదా బిల్లును తీసుకురాబోతుంది. దీని ద్వారా రాష్ట్రాల దగ్గర ఉన్నటువంటి, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉన్నటువంటి యూనివర్సిటీలు ఏవైతే ఉంటాయో ఆ యూనివర్సిటీలు, కాలేజెస్తో సహా దాంట్లో ఉండేటువంటి అధ్యాపక బృందాలు కావచ్చు, లేదా వైస్ ఛాన్సలర్లు కావచ్చు, ఆఖరికి చదువుకునేటువంటి విద్యా విధానంలో కూడా మార్పులు తెచ్చేటువంటి ప్రక్రియకి ఒక శంఖారావం పూనుకుందని మనం అనుకోవచ్చు. అసలు ఇది మంచి వైపు అడుగులేస్తుందా, నెగిటివిటీ వైపు అడుగులేస్తుందా అనేటువంటిది పెద్ద ప్రశ్న. రైట్, నాతో పాటు శేషి గారు ఉన్నారు. మొదటి ప్రశ్న ఆయనతోనే అడుగుతూ మొదలెడదాం. శేషి గారు నమస్కారం. మాకు ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, వీసీల నియామకం అంటే వైస్ ఛాన్సలర్ల నియామకం కేంద్ర ప్రభుత్వమే ఇకపై ఈ ముసాయిదా గనక ప్రతిపాదన యాక్సెప్ట్ అయ్యి ఇది ముందుకెళ్తే వీసీల నియామకం అనేటువంటిది ఇకపై కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది అనేటువంటి మాట వినిపిస్తూ ఉంది. అసలు ఈ యూజీసీ ఇప్పుడు తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది? ఎందుకు రాష్ట్రాల దగ్గర ఉన్నటువంటి ఆ ఫ్రీడమ్ని ఎడ్యుకేషన్ విషయంలో, స్పెషల్గా యూనివర్సిటీల విషయానికి వస్తే ఎందుకు లాగేసుకునేటువంటి ప్రయత్నం కేంద్రం చేస్తుందని చూడొచ్చు మనం. అవినాష్ గారు, మీకు ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ డ్రాఫ్ట్ 2025ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఒక ప్రతిపాదిత డ్రాఫ్ట్ని తయారు చేసింది. ఈ డ్రాఫ్ట్ పైన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ నుండి, ఎడ్యుకేషనలిస్టుల నుండి, రీసెర్చర్స్ నుండి, విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల నుండి పెద్ద ఎత్తున అభ్యంతరాలు, విమర్శలు వస్తున్నాయి. అసలు ఈ డ్రాఫ్ట్లో ప్రధానంగా ఏమున్నాయి, ఏ అంశాలను వివాదాస్పదంగా మారబోతున్నాయి చూస్తున్నారు అనేటటువంటి ప్రశ్నలే ఇవాళ మన ముందు మేజర్ కదలాడుతున్నటువంటి అంశం. అయితే దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే, విశ్వవిద్యాలయాల్లోనూ, ఉన్నత విద్యలోనూ, కాలేజీల్లోనూ ప్రమాణాలను పెంచటానికి, సమన్వయం చేయటానికి, నిర్వహణ చేయటానికి 1956లో కేంద్ర ప్రభుత్వము యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేటటువంటి ఒక చట్టబద్ధమైన సంస్థను ఏర్పాటు చేసింది. 1956లో చట్టబద్ధమైన సంస్థ, ఇదేమి రాజ్యాంగబద్ధమైన ఒక చట్టబద్ధమైన సంస్థను ఏర్పాటు చేసింది. దీనికి ఉన్నటువంటిది ఏంటంటే, ఈ ఉన్నత విద్యలో ప్రమాణాలు పెంచేటటువంటి ఒక సంస్థ. ప్రమాణాలు మాత్రమే కాదు, నిర్వహణకు సంబంధించింది, మొత్తం ఉన్నత విద్యను సమన్వయం చేసేది దేశవ్యాప్తంగా. దాంతోపాటు విశ్వవిద్యాలయాల్లో కానీ, ప్రధానమైనటువంటి విద్యా సంస్థల్లో కానీ, డిగ్రీ కాలేజీల్లో కానీ నియామకమయ్యేటటువంటి లెక్చరర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, ప్రొఫెసర్స్, వీటందరికీ ఏ నామ్స్ ప్రకారం, ఏ క్వాలిఫికేషన్ల ప్రకారం వీళ్ళందరూ నియామకం అవ్వాలి అనేది ఒకటి. రెండోది, ఇది ఒక ఫెలోషిప్స్ ఇచ్చేటటువంటి సంస్థ. ఇది చాలా చాలా పవర్ఫుల్ ఆర్గనైజేషన్గా మనం చూడాలి. కానీ ఎందుకో గత కొంతకాలంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషను తన పూర్వ వైభవాన్ని కోల్పోతున్నట్లుగా కనపడుతుంది. ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత బలమైనటువంటి సంస్థ క్రమంగా బలహీనంగా మారిపోతుంది. ఒకనొక దశలో కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన ఏంటి అంటే, కేవలం ఇది సమన్వయం చేసేటటువంటి సంస్థగాను, నామ్స్ ప్రిపేర్ చేసేటటువంటి సంస్థగాను మార్చేటటువంటి ఒక ప్రతిపాదన కూడా ప్రభుత్వం చేసింది. అంటే దీనికి ఆర్థికపరమైనటువంటి బలాన్ని తీసేయాలనుకున్నది. అంటే ప్రతిపాదన కూడా ఉంది. అంటే నామినల్ గా ఒకటి ఉండాలి కాబట్టి ప్రతిపాదన కూడా ఉంది. దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఏంటి అని అంటే, 2024-25 బడ్జెట్లో, 2023-24 బడ్జెట్లో, అంటే మొన్నటి బడ్జెట్గా అంతకుముందు బడ్జెట్, ఈ సంస్థకి కేటాయించినటువంటి, యూజీసీకి కేటాయించినటువంటి డబ్బులు, బడ్జెట్లో డబ్బులు కేటాయించింది ఏంటంటే 6,409 కోట్ల రూపాయలను కేటాయించారు. ఎప్పుడు? 2023-24 బడ్జెట్లో 6,409 కోట్ల రూపాయలను కేటాయించారు యూజీసీకి. అంటే దీని ద్వారా ఫెలోషిప్లు వస్తాయి, గ్రాంట్స్ వస్తాయి, కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు, రీసెర్చ్ సంస్థలకు గ్రాంట్స్, ఫెలోషిప్లు అన్నీ వస్తాయి. ఇది దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా 6,409 కోట్ల రూపాయలు. అంటే ఈ సంస్థని ఎట్లా బలహీనం చేస్తున్నారని చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నాను. 2024-25 బడ్జెట్ అంటే గత బడ్జెట్ వచ్చేసరకు
2,500 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించారు. అంటే దరిదాపు 60.99% నిధులను కట్ చేశారు. సింపుల్ ఫిగర్స్లో చెప్పాలంటే 4,000 కోట్లు కట్ అయింది ఇక్కడ. అదే 6,409 కోట్ల నుంచి 2,500 కోట్ల రూపాయలకి దించేశారు. అంటే కట్ చేసిన నిధులు యూజీసీకి, ఒక సంస్థకే, యూజీసీ లాంటి ఒక కీలకమైనటువంటి సంస్థకే కట్ చేసినటువంటి నిధులు 60.99% కట్ చేశారు. అంటే ఒక బలహీనంగా మార్చడం. మీరు ఫండ్స్ కేటాయించకపోతే ఏ సంస్థ అయినా, దేశంలో ఎంత పెద్ద సంస్థ అయినా బలహీనం అవుతుంది. డెఫినెట్లీ ఇది నేను బడ్జెట్ కేటాయింపులు చెప్తున్నాను. కాబట్టి యూజీసీని ఆర్థిక పరమైనటువంటి అంశాల నుండి తప్పించే ప్రక్రియ ఒకటైతే, యూజీసీ ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి డ్రాఫ్ట్ తోటి యూజీసీకి ఉన్నటువంటి ఒక రెప్యుటేషన్, ఒక క్రెడిబిలిటీని కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వివాదాస్పదం అవుతుంది కాబట్టి. అవును కదా. కాబట్టి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పుడు మరీ ముఖ్యంగా ఏంటంటే, ఈసారి యూజీసీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, తెలుగు రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వ్యక్తే, అంటే ముఖ్యంగా తెలంగాణ వ్యక్తే యూజీసీ చైర్మన్గా ఉండటం. మామిడాల జగదీష్ కుమార్ గారు మన తెలంగాణ వ్యక్తి సంబంధించినటువంటి వ్యక్తే ఇవాళ యూజీసీ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ ప్రతిపాదనలు రావటం, ఈ ప్రతిపాదనలు వివాదాస్పదం అవటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగానే చూడాలి. ఇక వస్తున్నటువంటి అభ్యంతరాలు అదే కదా అవినాష్ మనం మాట్లాడేది వీసీల నియామకం కావచ్చు. 3 కీలకమైనటువంటి అంశాలపైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి, కాంట్రవర్షియల్ అవుతున్నాయి, కాన్ఫ్లిక్ట్స్ కూడా అవుతాయి భవిష్యత్తులో. దాంట్లో ప్రధానంగా మొదటిది ఏంటంటే వీసీల నియామకానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు. వైస్ ఛాన్సలర్స్ని అటు సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ, ఇటు స్టేట్ ఓన్డ్ యూనివర్సిటీస్ కానీ, అటు ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ, డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ వైస్ ఛాన్సలర్లను నియమించుకోవాలి అంటే దే షుడ్ ఫాలో ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ యూజీసీ. ఎవరు వైస్ ఛాన్సలర్ నియమించాలన్నా యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారమే నియమించాలి. ఇప్పటి వరకు ఎప్పటి వరకైనా అంటే ఈ బిల్లు వచ్చింది మార్పులు ఉన్నాయి కానీ ప్రతిపాదనలు ఉంటాయి అట్లనే. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి నామ్స్ ఏంటి? వైస్ ఛాన్సలర్ల నియామకం అదే కదా మన మేజర్ యూజీసీ నామ్స్ ప్రకారము రాష్ట్ర చేతిలో ఉన్న స్టేట్ ఓన్డ్ ఉన్నటువంటి యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకానికి ఉన్నటువంటి నిబంధనలు ఏంటి అని అంటే, మొట్టమొదటిది అకాడమిషియన్స్ అంటే ప్రొఫెసర్స్, లేకపోతే ఒక లీడింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో పనిచేసేటటువంటి ఎక్స్పర్ట్స్, వీళ్ళు ఒక 10 సంవత్సరాల అనుభవం ఉండాలి మినిమం ప్రొఫెసర్గా. అవును, ఒక 10 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్. ఇది మెయిన్ ప్రధానమైనటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా. అది మేజర్ అన్నట్టు. తర్వాత ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ నియమించాలంటే ఒక నోటిఫికేషన్ ఇస్తుంది ప్రభుత్వం. అవును, ఆ నోటిఫికేషన్కి ఈ 10 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకుంటే ఒక గవర్నమెంట్ అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్ అన్ని స్క్రూటినీ చేయడానికి ఒక సెర్చ్ కమిటీని నియమిస్తుంది. సెర్చ్ కమిటీలో 3 సభ్యులు ఉంటారు. ఒకటి యూనివర్సిటీ నామినీ, రెండోది రాష్ట్ర ప్రభుత్వ నామినీ, మూడోది యూజీసీ నామినీ. సెర్చ్ కమిటీ ఉంటుంది. ఆ సెర్చ్ కమిటీ వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నిటినీ ఎవరైతే వైస్ ఛాన్సలర్ కావాలనుకుంటున్నారో, ఈ 10 సంవత్సరాల్లో ఎక్స్పీరియన్స్, ప్రొఫెసర్గా పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, అకాడమిక్ సౌండ్నెస్ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ వాళ్ళ అప్లికేషన్ అని స్క్రూటినీ చేసి టాప్ 3 సెలెక్ట్ చేస్తారు. ఈ సెర్చ్ కమిటీ సెలెక్ట్ చేసి టాప్ 3ని సెలెక్ట్ చేసి గవర్నమెంట్కి ఇస్తే, గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ ఆ టాప్ 3 లిస్ట్ని ఆమోదం కోసం గవర్నర్కి పంపుతారు. ఇది స్టేట్ లెవెల్లో జరిగేది. ఇది స్టేట్ యూనివర్సిటీస్కి వైస్ ఛాన్సలర్ నియమించడానికి జరిగేటటువంటి ప్రతిపాదన నేను చెప్తున్నాను. సమస్య అక్కడే ఇప్పుడు వచ్చింది. గవర్నర్కి వచ్చినటువంటి ఆ ఫైల్లో ఒకళ్ళని గవర్నర్ విచక్షణాధికారంతో వైస్ ఛాన్సలర్గా నియమిస్తారు. అప్పటి నుంచి అది ఫోర్స్లోకి వస్తుంది. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సెర్చ్ కమిటీ ఫైనల్ లిస్ట్ చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ పంపితే గవర్నరు దాన్ని పంపిస్తారు. అంటే ఇక్కడ ఇదంతా చేయాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఈ నియామక ప్రక్రియ మొత్తం ఉంటుంది. గవర్నర్ కేవలం జస్ట్ లైక్ ఎగ్జిక్యూటివ్, అది ఆమోదించి చేసి పంపించేటటువంటి రాజ్యాంగ ప్రక్రియ. గ్రీన్ పెన్ సంతకం అంతే, అది ఉంటుంది. మొత్తం చేసేది మాత్రం ఆ అధికారం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఇప్పుడు ప్రతిపాదిత యూజీసీ డ్రాఫ్ట్ 2025 ప్రతిపాదిత డ్రాఫ్ట్లో ఉన్నటువంటిది ఏంటంటే, వైస్ ఛాన్సలర్ల నియామకము
పూర్తిగా గవర్నర్ల ఆధీనంలోకి. సెర్చ్ కమిటీ వాళ్ళే వేస్తారు, గవర్నరే నియమిస్తారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం రోల్ని ఇక్కడ కట్ చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతను తగ్గిస్తున్నారు. విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా ఎవరు ఉంటారు? గవర్నర్ ఉంటారు. కాబట్టి ఛాన్సలర్గా గవర్నర్ ఉన్నారు కాబట్టి వైస్ ఛాన్సలర్లను గవర్నరే నియమిస్తారని. గవర్నర్ ఎవరు ప్రతినిధి? సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ప్రతినిధి. అంటే స్లోగా ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారాలను ఈ విషయంలో కేంద్రంలోకి తీసుకోబోతుంది అనేది ప్రతిపాదన ఉద్దేశం. కాబట్టి రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం 100%. ముఖ్యంగా కేరళ అపోజ్ చేస్తుంది, తమిళనాడు అపోజ్ చేస్తుంది. తమిళనాడు శాసనసభలో ఒక రిజల్యూషన్ కూడా పాస్ చేశారు. కర్ణాటక సిద్ధరామయ్య అపోజ్ చేస్తున్నారు, బెంగాల్ మమతా బెనర్జీ అపోజ్ చేస్తుంది. కాబట్టి ఈవెన్ అట్ మీకు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా దీన్ని అపోజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ అదర్ దాన్ ఎన్డీఏ గవర్నమెంట్స్, బీజేపీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కానీ ప్రభుత్వాలు కానీ ఈ డ్రాఫ్ట్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే మా చేతిలో ఉన్న అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది అనేటటువంటిది. రెండోది ఏంటి అని అంటే, ఇప్పుడు ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అని మనం ఎట్లా అంటున్నామో, రెండోది ఏం చేయబోతున్నారు యూనివర్సిటీలను? ఏం చేయబోతున్నారు? క్రమంగా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ప్రైవేట్ వైపుకి తీసుకుపోతున్నారు. వాళ్ళను నియామకం చేసుకోవటానికి ఇది ఒక ఎత్తుగడ అనేటటువంటి విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీలో కేంద్ర ప్రభుత్వం వైస్ ఛాన్సలర్లను చేసుకుంటుంది. ఒక ప్రధానమైనటువంటి యూనివర్సిటీకి, ఒక ప్రధానమైన ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి వ్యక్తిని ఇటీవల వైస్ ఛాన్సలర్గా నియమించారనేటటువంటి ఒక విమర్శ వచ్చింది. కాబట్టి ఆ నేపథ్యాన్ని ఇవన్నీ మనం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని తన వైపుకు లాగేసుకుంటుంది అనేటటువంటి ప్రధాన విమర్శ వస్తుంది. అలా వచ్చినప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరం ఏం చేస్తున్నాయి? డబ్బులు మేము ఇవ్వాలి యూనివర్సిటీ నడవటానికి, అంతే కదా. యూనివర్సిటీ గ్రాంట్స్ ఇస్తారు, అది సపోర్టివ్. మొత్తం యూజీసీ ఏమి నిర్వహించదు కదా. కాబట్టి డబ్బులు మేము ఇవ్వాలా, అధికారాలు మీరు తీసుకొని వైస్ ఛాన్సలర్ మీరు ఎట్లా నియమిస్తారు అనేది రాష్ట్ర ప్రభుత్వాల ప్రధానమైన అభ్యంతరం. ఇదొకటి. రెండోది ఏంటంటే, ఈ కేరళలో ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గవర్నర్గా ఉన్నటువంటి సందర్భంలో ఒక 10-11 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించి పంపితే ఆ ఫైల్ని గవర్నర్ తిప్పి పంపిండు, అందరిని రిజెక్ట్ చేసి. కేరళలో ఎన్ఆర్ రవి కూడా, గవర్నర్ రవి కూడా స్టాలిన్ ప్రభుత్వం నియమించినటువంటి వైస్ ఛాన్సలర్ల దాన్ని అప్రూవల్ చేయలేదు. ఇది తమిళనాడు. మన దగ్గర ఆ కాన్ఫ్లిక్ట్ ఏం రాలేదు. తెలంగాణలో మొన్న మనం కూడా తెలంగాణలో కూడా 10 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించినటువంటి సందర్భంలో జిష్ణుదేవ్ వర్మ గవర్నర్ గారు అప్రూవల్ చేసేసారు ఆటోమేటిక్గా. అది ఒక రాజ్యాంగ, అదొక ప్రక్రియ. కానీ ఆ రాష్ట్రాల్లో గవర్నర్స్, బెంగాల్లో కూడా ఇదే కాన్ఫ్లిక్ట్ ఉంది. ఆ రాష్ట్రాల్లో గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను వైస్ ఛాన్సలర్ నియమించేటప్పుడు ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకా ఈ డ్రాఫ్ట్ వస్తే ఇక మొత్తం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకే పోతుంది. దీంతో పాటు అంటే కంటిన్యూషన్ క్వశ్చన్ అనే అనుకోవచ్చు దీన్ని మన డిస్కషన్లో భాగంగా. అంటే వీసీలు ఒక్కటే కాదు, కంప్లీట్ అధ్యాపక బృందాలని కూడా మొత్తం అంతా కూడా గవర్నర్ చేతిలోకి ఇచ్చేటువంటి ప్రపోజల్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి అధ్యాపకులది కాదు, వైస్ ఛాన్సలర్ల నియామకం అనేది గవర్నర్ చేతికి అప్పచెప్పేటటువంటి ఒక డ్రాఫ్ట్. ఈ డ్రాఫ్ట్లో ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాం, అదొక మేజర్ అభ్యంతరం అయితే. ఇంకొకటి రెండోది వస్తున్నటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి అంశం ఏంటంటే, ఇప్పటి వరకు మనకి విశ్వవిద్యాలయాల్లో కానీ ప్రధానమైనటువంటి కళాశాలలో కానీ లెక్చరర్స్ని, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని, అసోసియేట్ ప్రొఫెసర్స్ని నియమించడానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, కొన్ని క్వాలిఫికేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. జనరల్గా ఉన్నటువంటిది ఏంటంటే అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్, ఏపీఐ స్కోర్ తోటి నియామకం చేస్తుంటాము. వాళ్ళు ఏ స్ట్రీమ్ నుండి వచ్చారు? ఉదాహరణకు ఒక ఆయన కెమిస్ట్రీలో చదివి వచ్చారు, కెమిస్ట్రీకి ప్రొఫెసర్ అవుతారు. ఫిజిక్స్లో చదివిన వాళ్ళు ఫిజిక్స్ ప్రొఫెసర్ అవుతారు. మ్యాథమెటిక్స్ చదివిన మ్యాథమెటిక్స్ అవుతారు. ఎకనామిక్స్ చదివిన వాళ్ళు ఎకనామిక్స్కి అవుతారు. అది ఇంతవరకు జరిగేటటువంటి ప్రక్రియ. ఇప్పుడు దాంట్లో కొన్ని మార్పులు వచ్చినాయి. వస్తున్న మార్పులు ఏంటి అని అంటే, మీరు డిగ్రీలో మ్యాథ్స్ చదువుతారు, పీజీలో ఫిజిక్స్ అవుతారు, పిహెచ్డి కెమిస్ట్రీలో చేస్తారు, నెట్ కూడా కెమిస్ట్రీలో క్వాలిఫై అవుతారు. అంటే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏది ఉంటే దాంట్లో మీరు లెక్చరర్షిప్ చేయొచ్చు. ఇంతకుముందు ఎలా ఉండేది? మీరు డిగ్రీ కెమిస్ట్రీ, పీజీ కెమిస్ట్రీ, పిహెచ్డి కెమిస్ట్రీ,
నెట్ కూడా కెమిస్ట్రీలో క్వాలిఫై అవుతారు. మీరు నిష్ణాతులు, ఎక్స్పర్టైజ్ ఇన్ కెమిస్ట్రీ, ఎక్స్పర్టైజ్ ఇన్ ఎకనామిక్స్. బట్ ఇప్పుడు వీళ్ళు అనుకుంటుంది ఏంటంటే మల్టిపుల్ టాలెంటెడ్ ఎంకరేజ్మెంట్. అక్కడ డిగ్రీలో మ్యాథ్స్, పీజీలో ఫిజిక్స్, తర్వాత మీకు పిహెచ్డీలో కెమిస్ట్రీ అంటే మల్టిపుల్ టాలెంట్ ఉంటుందని వీళ్ళు ఆలోచన చేస్తే అసలు దేనికి పనికొస్తారో వాళ్ళు అనేది ప్రాబ్లం అవుతుంది రేపు. ఎగ్జాక్ట్లీ కదా. ఇప్పుడు ఆయనే సబ్జెక్ట్ మర్చిపోయి ఉంటే ఎవరికి తెలుగు? దేంట్లో ఆయన నిష్ణాతులు అవుతాడు. హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏది ఉంటే దాంట్లో వీళ్ళు పనిచేయచ్చు అనేటటువంటి ఒక కొత్త డ్రాఫ్ట్ని తయారు చేశారు. ఇంతకు ముందేమో ఎక్స్పర్టైజ్ని మనం ప్రయారిటీ చేస్తే ఇప్పుడు మల్టిపుల్ టాలెంట్ని ప్రమోట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఇది పెడుతున్నారనేది ఇది ఒకటి వస్తే, ఇది కూడా రేపొద్దున ఎట్లా సక్సెస్ అవుతుందా, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తుందా అనేది ఒకటి. దీంతో పాటు ఇంకొక ప్రతిపాదన, ఒకప్పుడు ఇదే యూజీసీ చెప్పింది ఏంటంటే ఒకళ్ళు విశ్వవిద్యాలయాల్లో పనిచేయాలన్నా, డిగ్రీ కాలేజీ లెక్చరర్గా పనిచేయాలన్నా నెట్ క్వాలిఫై ఉండాలని చెప్పారు. బేసిక్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇది యూజీసీ ఇంత పెట్టేది. ఇప్పుడు టెస్టింగ్ ఏజెన్సీలు చేస్తున్నటువంటి క్రమంలో యూజీసీ నెట్ క్వాలిఫై అయితే ప్రమాణాలు కలిగినటువంటి వ్యక్తి, ప్రమాణమైనటువంటి క్వాలిఫికేషన్ ఉన్నట్టుగా తీస్తారు. మనం స్టేట్ లెవెల్లో సెలెక్ట్ ఉంటుంది, స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్, సెంట్రల్ లెవెల్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇవి క్వాలిఫై అయిన వాళ్ళకి వెయిటేజ్ ఇచ్చేటటువంటి వాళ్ళు కంపల్సరీ వీళ్ళు క్వాలిఫై ఉండాలని నిబంధన కూడా పెట్టారు. ఇదే యూజీసీ పెట్టింది. కానీ ఇదే యూజీసీ ఇప్పుడు ఏం చెప్తుందంటే పిహెచ్డీ ఉంటే సరిపోతుంది లెక్చరర్ అవ్వడానికి. అత్యున్నత విశ్వవిద్యాలయాల స్థాయిలో కూడా లెక్చరర్ ఉంటే, పిహెచ్డీ ఉంటే సరిపోతుంది, పీజీఐ 55 మార్క్స్తో వచ్చేసి సరిపోతుంది, వాళ్ళు ఎలిజిబుల్ ఫర్ గెట్టింగ్ దట్ జాబ్స్, నెట్ అవసరం లేదు అంటున్నారు. ప్రపోజల్ పెట్టింది వీళ్ళు కదా. నెట్కు లక్షలాది మంది రాస్తారండి. మొన్న నెట్ 9 లక్షల మంది రాశారు. లక్షలాది మంది నెట్ రాస్తారు. ఎందుకనంటే అది క్వాలిఫైయింగ్ టెస్ట్, ప్రమాణాలు పెంచేటటువంటి టెస్ట్ కాబట్టి నెట్ ఎగ్జామ్ రాస్తారు. ఇప్పుడు నెట్ అవసరం లేదంటున్నారు. ఎందుకు ఈ ప్రతిపాదన తీసుకొచ్చినారని ఒక అనుమానం. నిజాల దానికి దేనికి ఎవిడెన్స్ ఎక్కడ దొరుకుతాయి? ఒక అనుమానం ఏమొస్తుందనంటే తమ వాళ్లను విశ్వవిద్యాలయాలలో ఉన్నతమైనటువంటి బోధనా స్థాయిలో నిలబెట్టడానికి ఇప్పుడు నెట్ క్వాలిఫై ఉన్నవాళ్ళు మనవాళ్ళు కాకపోతే అంతే నిబంధనలు సడలించి నెట్ అవసరం లేదనంటే ఎవరినైనా పెట్టుకోవచ్చు కదా. బట్ అలానే ఎంతమందిని పెట్టుకుంటాం సార్? వాళ్ళని తమకు సంబంధించినటువంటి వాళ్ళని ఈ విశ్వవిద్యాలయాల్లో అకామిడేట్ చేసుకోవడానికి నెట్ లేకపోయినా పర్వాలేదు వాళ్ళని పెట్టేద్దామనేటటువంటి ఒక ఈ డ్రాఫ్ట్లో పెట్టారు. ఇది కూడా అభ్యంతరం వ్యక్తమవుతున్నటువంటి సంఘటన. అంటే మనం ప్రమాణాలను పెంచేటటువంటి కార్యక్రమాలు ఉండాలన్నా, ప్రమాణాలను నిలబెడుతున్నటువంటి వాటిని కూడా తీసేస్తానంటే అనుమానాలు రాక ఏమంతది? అంటే నెక్స్ట్ జనరేషన్ కంప్లీట్ డైల్యూట్ చేద్దాం అనేటువంటి ఆలోచన తప్ప ఇంకేం కనబడట్లేదు ఇక్కడ. అంటే అనుమానాలు అయితే రేకెత్తుతాయా లేదా? 100%. ఒకప్పుడు ఇదే యూజీసీ నెట్ కంపల్సరీ అన్నది, ఇవాళ అది నెట్ లేకపోయినా పర్వాలేదు అని అంటున్నారంటే ఇంకా నెట్ పరీక్ష రాయటం ఎందుకు అనేది నా ప్రశ్న. దీంతో పాటు ఇంకో పెద్ద ప్రశ్న కూడా ఉంది సార్, జర్నల్స్ కేర్. తీసేయాలనే ప్రతిపాదన మూడో వివాదాస్పదమైనటువంటి అంశంగా ఏం కనపడుతుంది ఇక్కడ అంటే యూజీసీ కేర్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది. యూజీసీ కేర్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది. ఈ కేర్ లిస్ట్ ఏంటంటే కన్సార్టియం ఆఫ్ అకాడమిక్ రీసెర్చ్ అండ్ ఎథిక్స్ అనేటటువంటిది కేర్ లిస్ట్. యూజీసీ కేర్ లిస్ట్ జనరల్స్ ఉంటాయి. ఇది 2018లో వీళ్ళే పట్టుకొచ్చారండి. 2018లో ఇదే యూజీసీ కేర్ లిస్ట్ని పట్టుకొచ్చింది. యూజీసీ కేర్ లిస్ట్లో ఉన్నటువంటి జనరల్స్లో పడినటువంటి వ్యాసాలకు రీసెర్చ్ పేపర్సే వ్యాలిడ్. ఇదే మీరు ఇందాక అవినాష్ గారు ఒక ప్రశ్న అడిగారు కదా, ఏపీఐ స్కోర్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ద్వారానే మనం అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియామకం చేస్తాం కదా విశ్వవిద్యాలయాల్లో. ఆ సందర్భంలో ఈ పెర్ఫార్మెన్స్లు ఏంటి అని అంటే 5 రీసెర్చ్ పేపర్లు ఉన్న వాళ్ళకి 5 రెండ్ల 10 మార్కులు ఇస్తారు. ఎన్నన్నా ఉండనియండి, 5 ఈజ్ ద మాక్సిమం లిమిట్. 5 రెండ్ల 10 మార్కులు. ఆ స్కోర్లో ఇది 10 మార్కులు ఉంటాయి అంతే. ఈ 5 పేపర్లు రీసెర్చ్ పేపర్స్ యూజీసీ కేర్ లిస్ట్ ఉన్న జనరల్లో ప్రచురితమై ఉండాలా. ఎందుకు ఈ నిబంధన అంటే ప్రమాణాలు, అంటే వాళ్ళు గుర్తించినటువంటి జనరల్ చాలా ప్రమాణాలు పాటిస్తుంది రీసెర్చ్ పేపర్ ని పబ్లిష్ చేసేటటువంటి విషయంలో. ఇవాళ రీసెర్చ్ చేసే పిల్లలు కూడా ఫ్రమ్ టైమ్ టు టైమ్ రీసెర్చ్ పేపర్స్ ని పబ్లిష్ చేయాలా అంతే కదా, ఆన్ ది కాంటెంపరరీ ఇష్యూస్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. కంట్రీలో అనేక అంశాలు జరుగుతుంటాయి కదా.
అగ్రికల్చరు, ఇండస్ట్రీ, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంటు, సైన్స్ అండ్ టెక్నాలజీస్, చంద్రయాను, తర్వాత ఇన్నోవేషన్స్ ఇన్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, వీటన్నిటిలో సైన్సెస్లో ఎన్నో రీసెర్చ్ పేపర్స్ వస్తుంటాయి. తర్వాత సోషల్ సైన్స్లో ఎన్నో రీసెర్చ్ పేపర్స్ వస్తుంటాయి. ఆ రీసెర్చ్ పేపర్స్ అన్నీ కూడా ఈ జర్నల్స్లో పబ్లిష్ అయితే అది హానర్, అది వ్యాలిడ్ ఆఫ్ ది రీసెర్చర్. యూనివర్సిటీలో పనిచేసేటటువంటి ప్రొఫెసర్స్, ఏది అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్స్ ప్రమోషన్స్లో కూడా ఇంపార్టెంట్ అవుతాయి, ప్రామాణికం అవుతాయి. ఈ జర్నల్స్ లో పబ్లిష్ అయినవి మీకు అపాయింట్మెంట్ లో ప్రామాణికం అవుతాయి, ప్రమోషన్స్ లో ప్రామాణికం అవుతాయి. మీకు క్యాష్ ఇంటర్వ్యూస్ అని పెడతారండి యూనివర్సిటీస్లలో. ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ని అసోసియేట్గా, అసోసియేట్ ప్రొఫెసర్ని ప్రొఫెసర్గా పెంచడం క్యాష్ ప్రమోషన్స్ అని ఇస్తారు. ఏంటి బేస్? రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్డ్ ఇన్ ది ఇంటర్నేషనల్ జర్నల్స్. ఇంటర్నేషనల్ జర్నల్స్ ఉంటాయి, యూజీసీ సెలెక్టెడ్ కేర్ లిస్ట్ ఉంటుంది, దాంట్లో పడాలి. ఇప్పుడు ఏం చెప్తున్నారు? మళ్ళీ పాత రోజులకు పోతాయి. ఏం చెప్తున్నారు? విశ్వవిద్యాలయాలు గుర్తించినవే ప్రామాణికమైనటువంటి పేపర్లు, కేర్ లిస్టుని మేము రద్దు చేస్తాం. అంటే ఇప్పుడు సింపుల్ లాజిక్ సార్. ఇప్పుడు నేను వీసీ అనుకోండి, నాకు నచ్చినోడు ఎవరో తెచ్చి నాకు ఇచ్చాడు అంటే అయిపోయింది కదా. అదే అవినాష్ గారు నేను అనేది అదే. యూనివర్సిటీస్కి ఇస్తే ప్రమాణాలు పెంచడానికి ఇస్తున్నారా? ఉన్న ప్రమాణాలను కూడా నాశనం చేయడానికి ఇస్తున్నారా? భవిష్యత్తులో ఇట్లయితే ప్రమాణాలు ఎట్లా పెరుగుతాయి? యూనివర్సిటీల సంగతి మనకు తెలుస్తుంది కదా. ఇవాళ యూనివర్సిటీలు ఏ స్థాయికి, ఈ మాట కూడా చెప్పాలండి, 2024లో నేషనల్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ ఫ్రేమ్వర్క్ అనే సంస్థ ర్యాంకింగ్స్ ఇస్తే మొదటి 10 టాప్ ఇన్స్టిట్యూషన్స్లో ఐఐటీలు, ఐఐఎంలు ఉన్నాయి తప్ప ఒక్క యూనివర్సిటీ కూడా టాప్ 10లో లేదు. అంటే ఏ స్థాయిలో ఈ దేశం? నలంద యూనివర్సిటీని మళ్ళా పునరుద్ధరించింది ఈ దేశ ప్రధానమంత్రి. నలంద యూనివర్సిటీ ఎంత పేరు ప్రఖ్యాతలు కలిగిన యూనివర్సిటీ. మరి వాళ్ళ టాప్ 10లో ఒక్క యూనివర్సిటీ లేదు దేశంలో. అంటే ఏం చేయాలా? అంటే యూనివర్సిటీలు ఏ స్థాయిలో తన వైభవాన్ని కోల్పోతా, తన రెప్యుటేషన్ని, తన క్రెడిబిలిటీస్ని కోల్పోయిందో మనకు అర్థమవుతుంది కదా. మరి ఇట్లాంటి చర్యలు అంటే విశ్వవిద్యాలయాలు ఇప్పటికే వైస్ ఛాన్సలర్ నియామకంలో రాజకీయ జోక్యం ఎక్కువైందని మనమే మాట్లాడుతున్నాం. అవును, దేర్ ఈజ్ అన్ టూ మచ్ ఆఫ్ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ in the appointment of the vice chancellors by the state government also. ఇక్కడే సర్వనాశనం చేస్తున్నారా అంటే ఇంకా గవర్నర్ల చేతికి ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫిరెన్స్ వస్తే దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్. ఇక్కడ భ్రష్టు పడుతుంది, అపాయింట్మెంట్లో భ్రష్టు పడుతుంది, రీసెర్చ్ పేపర్లలో భ్రష్టు పడుతుంది. మొత్తం యూనివర్సిటీలు ఏం చేయాలనుకుంటున్నారంటే బహుశా ప్రైవేటైజేషన్, పబ్లిక్ యూనివర్సిటీలు అన్నిటినీ ఇట్లా కొలాప్స్ చేసేసి మొత్తం ప్రైవేట్ యూనివర్సిటీలకు పెద్ద పీట వేసినాం. అంటే సార్ నేను ఒక మాట, నేను మిమ్మల్ని ఆపుతున్నందుకు కాదు కానీ గత 10 ఏళ్ళు అంటే ప్రస్తుత ప్రభుత్వం మారిన తర్వాత వీసీలు వచ్చారు మనకి తెలంగాణలో, కానీ 10 ఏళ్ల పాటు వీసీలు లేకుండా మనం తెలంగాణలో యూనివర్సిటీలు 10 ఏళ్ళు ఏం లేరు. వాళ్ళు 2014లో అధికారంలోకి వస్తే 2015లో అపాయింట్ చేశారు. 2017లో వాళ్ళది అపాయింట్మెంట్ అయితే మళ్ళీ 2021లో చేశారు. అంటే 2000 కాలయాపన అక్కడ చేశారు, 2 సంవత్సరాల కాలయాపన ఇక్కడ చేశారు. అంటే 3 సార్లు నియామకం చేయాల్సిన దగ్గర 2 సార్లే చేశారు. అంటే 10 సంవత్సరాలలో 6 సంవత్సరాలు మాత్రమే విశ్వవిద్యాలయాలకి వైస్ ఛాన్సలర్ ఉంటే 4 సంవత్సరాలు లేరు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖాళీ అయిన వాటి కూడా ఒక 4-5 నెలల్లో వీళ్ళు వైస్ ఛాన్సలర్ చేశారు. నేననేది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ నియామకాలు ఇప్పటికే వివాదాస్పదం అవుతున్నాయి, పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఉన్నది అని అంటే ఒక్కసారి యూజీసీ నామ్స్ మార్చేస్తే విచ్చలవిడితనం అయిపోతుంది అన్నది నా బాధ. అంతే కదండి. కాబట్టి ఈ డ్రాఫ్ట్ లో ఉన్న ఈ 3 అభ్యంతరాలు యూనివర్సిటీల మెడ మీద కత్తి లాంటివే. యూనివర్సిటీల ప్రమాణాలను పెంచడానికి కానీ, యూనివర్సిటీలను ప్రక్షాళన చేయడానికి కానీ, ఇప్పుడున్న యూనివర్సిటీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి కానీ ఇవి సరిపోవు. ఇవి ఇంకా యూనివర్సిటీలను దెబ్బతీస్తాయి అనేటటువంటి విషయాన్ని నేను అవినాష్ గారు, నేను కొత్త వైస్ ఛాన్సలర్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అపాయింట్ చేసిన తర్వాత నేను ఒక దినపత్రికకి ఒక ఆర్టికల్ రాశాను. ఈ వైస్ ఛాన్సలర్లు ప్రస్తుతం యూనివర్సిటీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపగలుగుతారా అని. ఇవాళ డ్రాఫ్ట్ లో అదే ఉన్నది. ఎవరిని పెట్టాలంటున్నారు? నిర్వహణ సామర్థ్యం ఉన్న వాళ్ళని, దూరదృష్టి కలిగినటువంటి వాళ్ళని పెట్టాలి అంటున్నారు. అంటే నేను ఏమేమి రాశానో అవన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏంటి అని అంటే వైస్ ఛాన్సలర్ల అపాయింట్మెంట్ ఇప్పటి వరకు అకాడమిషియన్స్,
నేను ఇందాక చెప్పాను కదా, 10 సంవత్సరాలు ప్రొఫెసర్ల అనుభవంగా ఉన్నటువంటి వాళ్ళు రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళని అకాడమిషియన్స్ పెట్టాలని అనుకున్నారు కదా. గైడ్ లైన్స్లో ఇప్పుడు వచ్చిన మార్పు, మేజర్ మార్పు ఏంటనంటే వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్లో మనం ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా చూడాలి. అది ఏంటి అనంటే, ఇప్పుడు అకాడమిషియన్సే కాదు 10 సంవత్సరాల అనుభవం లేకపోయినా దోస్ హూ ఆర్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఇండస్ట్రీ, దోస్ హూ ఆర్ ఎక్స్పర్టైజ్ ఇన్ పబ్లిక్ సర్వీస్, those who are expertise in administration, they are also eligible for getting the vice chancellors of universities. ఇది ఇంకా ప్రమాదకరం. అంటే ఈ లెక్కన ఎనీ పొలిటికల్ లీడర్ కెన్ బికమ్ వీసీ కదా, చేస్తాడు ఐఎమ్ ఇన్ పబ్లిక్ సర్వీస్, ఐఎమ్ ఎక్స్పర్ట్ అంటాడు. అడ్మినిస్ట్రేషన్ రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చడానికి ఈ నామ్స్ అన్ని పనికొస్తాయి. ఇంతకు ముందు రిటైర్ అయిన ప్రొఫెసర్లు, 10 సంవత్సరాలుగా ప్రొఫెసర్ అనుభవం ఉన్న వాళ్ళు, అకాడమిషియన్స్, రీసెర్చర్స్ వస్తే ఇప్పుడు ఎవరైనా రావచ్చు అండి. ఇండస్ట్రీలో ఉన్నవాడు, ఓ ఇండస్ట్రీ పెట్టుకొని నడిపినటువంటి వాడిని కూడా తీసుకొచ్చి వైస్ ఛాన్సలర్గా పడేయచ్చు. ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త స్కిల్ యూనివర్సిటీ పెట్టామా, స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ ఎవరయ్యారు? ఆనంద్ మహీంద్రా అయ్యాడు. ఇవన్నీ బాటలేసుడే అండి. మనం ఇప్పుడు ఏంది, ఈ యూజీసీ డ్రాఫ్ట్ 2025లో నెంబర్ 1 ఇండస్ట్రీలో ఎక్స్పర్టైజ్, నెంబర్ 1 ఇన్ పబ్లిక్ పాలసీ ఎక్స్పర్టైజ్, నెంబర్ 3 ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పర్టైజ్, వీళ్ళని కూడా పెట్టొచ్చు అని అన్నారు. అంటే గవర్నమెంట్లకు నచ్చిన వాళ్ళని, ముఖ్యంగా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నచ్చిన వాళ్ళని ఇట్స్ అన్ ఇంపోర్ట్ యాజ్ అపాయింట్ ది వైస్ ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీస్. ఈ ప్రమాదం కూడా ఉన్నటువంటి, అంటే సరదాగా రేపు పొద్దున ఇప్పుడు ఆనంద్ మహీంద్ర మాదిరి రేపు పొద్దున నాకు బోర్ కొడుతుంది మోడీ అని చెప్పేసి అదానియో అంబానియో ఫోన్ చేసి నాకు కావాలి అంటే ఏదో సెంట్రల్ యూనివర్సిటీకి ఆయన వీసీ చేసేయచ్చు. అయితే నేను ఇంకొక మాట చెప్తాను. మంచి ప్రశ్న వేశారు అవినాష్ గారు. ఇప్పుడు రాజ్యసభ అప్పర్ హౌస్ ఉంది కదా, రాజ్యసభలో గంత కొత్త కాలంగా ఎవరిని పెడుతున్నారు చెప్పండి? బాగా డబ్బులున్న వాళ్ళని, డబ్బులు ఇచ్చేటటువంటి వాళ్ళని, ఇండస్ట్రియలిస్ట్, ఫండ్స్ లేటరల్ ఎంట్రీ సిస్టమ్ కూడా తీసుకొచ్చారండి. మొన్న వ్యతిరేకిస్తే, కొత్త పార్లమెంట్ వచ్చిన తర్వాత వ్యతిరేకిస్తే, రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తే లేటరల్ ఎంట్రీ సిస్టమ్ నుండి వెనకకు పోయింది కేంద్ర ప్రభుత్వం. లేటరల్ ఎంట్రీ సిస్టమ్ లో ఇప్పుడు మీకు సెబీ చైర్మన్ ఎవరున్నారు? ఆమె గవర్నమెంట్ ఆమె కాదు, పబ్లిక్ సర్వీస్ నుండి స్టాక్ ఎక్స్చేంజ్ లో ఎక్స్పర్టైజ్ అని తీసుకొచ్చి మాధవి బిచ్ పూరిని తీసుకొచ్చి పెడితే ఆమె ఎంత అవినీతికి పాల్పడిందని ఆరోపణలు వచ్చాయి. అట్లాంటి వాళ్ళని లేటరల్ ఎంట్రీ సిస్టంలో యూనివర్సిటీలో కూడా పట్టుకొచ్చి ఈ ఎక్స్పర్టైజ్ పేరు మీద, ఈ వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళ పేరు మీద తీసుకొచ్చి విశ్వవిద్యాలయాల్లో ఒక అకామిడేట్ చేసేటటువంటి ప్రక్రియకు ఇది వాళ్ళు హోదాగా భావిస్తారు తప్ప యూనివర్సిటీలను బాగు చేసే. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను కాకతీయ విశ్వవిద్యాలయంలో పీజీ చేశాను, ఎంఫిల్ చేశాను, పిహెచ్డి చేశాను. గత 13 ఏళ్లుగా కాకతీయ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. నేను ఈ లాంగ్ జర్నీలో నేను చూసింది, ఒక ప్రొఫెసరు వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు ఉన్నాను, ఒక ఐఏఎస్ ఆఫీసర్ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు ఉన్నాను. ఇద్దరి మధ్య చాలా స్పష్టమైన తేడా ఉంది. మీరు ఇవాళ ఒక ఇండస్ట్రియలిస్ట్ని తీసుకొచ్చి పెడితే ఇంకా తేడా కనపడుతుంది. తేడా ఏంటో నేను చెప్తాను. ఐఏఎస్ ఆఫీసరు నామ్స్ ప్రకారమే పనిచేసేవాడు, పర్ఫెక్ట్, నాట్ టు డీవియేట్ ద నామ్స్, ఎట్ లాస్ట్ ఈ షుడ్ ఫాలో ది నామ్స్, కొంచెం కూడా జరిగేవాడు కాదు. కానీ విశ్వవిద్యాలయాలు అట్లా కాదండి. విశ్వవిద్యాలయాలు నడవాల్సింది ఒక రూల్ బేస్డే కాదు, హ్యూమన్ బేస్డ్ నడవాలా, సమస్యను పరిష్కరించేటటువంటి సమయస్ఫూర్తి కావాలా, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే టీచర్స్, ఎంప్లాయీస్, స్టూడెంట్స్ అందరినీ కోఆర్డినేట్ చేసుకునేటటువంటి ఒక కావాలి. అది ఎవరికి సాధ్యమైతుంది? ఒక టీచర్గా పనిచేసిన వాళ్ళకి సాధ్యమైంది. కానీ ఇండస్ట్రీ చేసిన వాడు, లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఓ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, లేకపోతే ఒక పబ్లిక్ పాలసీలో ఉన్న వాళ్ళని, ఒక అడ్మినిస్ట్రేటర్ని తీసుకొచ్చి పడితే మొత్తం కొలాప్స్ అయిపోతుంది సిస్టమే. మరి ఎందుకు ఈ ప్రయోగం చేస్తున్నారు అనేది వీళ్ళకు ఒక్కటేనండి, ఎక్స్పర్టైజ్ కావాలంట. ఎక్స్పర్టైజ్ కాదండి, అలాంగ్ విత్ అది మేనేజ్మెంట్ స్కిల్. మేనేజ్మెంట్ ఏంటది? ఇంత పెద్ద వ్యవస్థని టీచర్, ఎంప్లాయ్, స్టూడెంట్ యాటిట్యూడ్ టీచర్కి తెలుస్తుంది, కానీ ఈ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్కి ఏం తెలుస్తుందండి? అసలు ఎందుకు ఈ విధమైన డ్రాఫ్ట్ తయారు చేసి ఇంకా విశ్వవిద్యాలయాలను దిగజార్చేటటువంటి కార్యక్రమం కిందకి వస్తుందనే ఒక ఆందోళన ఖచ్చితంగా వస్తుంది. నేను అంటున్నాను, నేను బీయింగ్ ఏ టీచర్ చెప్తున్నాను, దెన్ ఐ వాజ్ అన్ స్టూడెంట్గా చెప్తున్నాను, ఇంత నేను ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. ఖచ్చితంగా ఒక ఎక్స్పర్ట్, ఒక ఐఏఎస్, ఒక టీచర్, ఒక ప్రొఫెసర్
వీళ్ళ ముగ్గురికి చాలా తేడా ఉంటుంది. వీళ్ళ ముగ్గురు నిర్వహణలో చాలా తేడాలు ఉంటాయి. ఒక ఎక్స్పర్ట్ ఒక ఐఏఎస్ విశ్వవిద్యాలయాన్ని నిర్వహించడానికి పనికిరాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఒక ప్రొఫెసర్ ఒక టీచరే విశ్వవిద్యాలయాన్ని నడపగలుగుతారు. బట్ యూజీసీ ఈ డ్రాఫ్ట్లో ప్రతిపాదిత అంశాలు భవిష్యత్తులో విశ్వవిద్యాలయాలను కానీ కాలేజీలను కానీ ప్రమాణాలను దిగజారుస్తాయి కానీ పెంచేటటువంటి చర్యలు అయితే కావనేది అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఒక రీథింక్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దీని కంక్లూజన్ ఎలా ఇద్దాం సార్? ఎందుకంటే దిస్ ఇస్ సంథింగ్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద సొసైటీ. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి కావాల్సినటువంటి సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ని తయారు చేసి, అంటే ఉగ్రముఖల్ని బయటికి పంపిస్తామా అంటే ఐమ్ సారీ బట్ ఐ హ్యావ్ టు మెన్షన్, ఎందుకంటే అలాంటి వ్యక్తులు బయటికి పంపిస్తామా లేదా నవభారతాన్ని తయారు చేసేటువంటి విద్యార్థులు బయటికి వస్తారా అనేటువంటిది అక్కడి నుంచే మొదలవుతుంది. ఇట్స్ అ ఫ్యాక్టరీ. తరగతి గది దేశ భవిష్యత్తు నిర్మాణం కొఠారి కమిషన్ ఎప్పుడో చెప్పింది. అవును అవును, తరగతి గది దేశ భవిష్యత్తు నిర్మాణాన్ని చేస్తుంది. మరి ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు విజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేస్తాయి. అవును, విశ్వవిద్యాలయాల్లో అనేక ప్రభుత్వ పాలసీలపైన ఒక అర్థవంతమైన చర్చ జరుగుతుంది. లోపాలను వెలికి తీసి ప్రభుత్వాల ముందు పెడతాయి. రీసెర్చెస్ ద్వారా అనేక రకాలైనటువంటి అద్భుతాల ఆవిష్కరణ జరుగుతుంది. ఆ వ్యవస్థని స్పాయిల్ చేయటం, ఆ వ్యవస్థల్లోకి దొడ్డిదారిన ఇట్లాంటి వాళ్ళని ప్రవేశపెట్టడం. మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్కి రాజ్యసభ స్థానం ఇస్తే పెద్ద నష్టం ఉండదు, అనుభవించి 6 సంవత్సరాలు అనుభవించిపోతాడు. కానీ అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక 3 సంవత్సరాలు విశ్వవిద్యాలయానికి మీరు వైస్ ఛాన్సలర్స్గా చేస్తే మొత్తం వ్యవస్థనే నాశనం అవుతుంది. కాబట్టి ఇట్లాంటి ప్రయోగాలు మంచివి కావు అని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలా. మరీ ముఖ్యంగా ఇట్లాంటి రెగ్యులేటరీ వ్యవస్థలు ఇవాళ యూజీసీ ఇట్లా కావటం చాలా ఇబ్బంది కాదు. ఇవాళ చాలామంది ఫెలోషిప్ల కోసం ఎదురు చూస్తున్నారండి. ఒకప్పుడు యూజీసీ వేలాది ఫెలోషిప్లు ఇచ్చింది, ఇవాళ మొత్తం ఫెలోషిప్లు కట్ చేశారు. అదే కదా నేను ఫస్ట్ ఎర్లియర్ మన చర్చలో చెప్పాను. నేను బడ్జెట్లో ఎంత నిధులను కోసేస్తే అది నిర్వీర్యం అయిపోతుంది, కూరలు బీకిన పాము లెక్క తయారవుతుంది. అంతే కదా, 6,409 కోట్ల రూపాయల నుంచి 2,500 కోట్ల రూపాయలకు దించినామంటే. ఇంకొకటి అవినాష్ గారు చాలా కీలకమైన చివరిలో ఒక మాట, మీరు టైం అయిపోతుంది కాబట్టి ఒక మాట చెప్తాను నేను. ఇవాళ ఈ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో విశ్వవిద్యాలయాల్లో పేద మధ్య తరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలే చదువుతున్నారు సార్. అవును, డబ్బులున్న వాళ్ళు అగ్రవర్ణాల పిల్లలు రావట్లేదు సార్. వీటికి ఐఏఎంలకు ఐఐటీలకు IIITలకు NITలకు వెళ్ళిపోయి వాళ్ళు చదువుకుంటున్నారు సార్. లేకపోతే ఆనంద్ మహీంద్ర లాంటి యూనివర్సిటీలకు, బిట్స్ పిలాని లాంటి వాటికి, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం తెచ్చుకొచ్చిన 5+5 ప్రైవేట్ యూనివర్సిటీలకు పోయి చదువుకుంటున్నారు సార్. ఇవాళ ఈ యూనివర్సిటీలకు వచ్చేటటువంటి పేద పిల్లలే వాళ్ళకి ఈ అవకాశాలు కూడా లేకుండా చేయటం మంచి పద్ధతి కాదు. ఇది దుర్మార్గమైన ప్రక్రియ. యూజీసీ డ్రాఫ్ట్ 2025 ప్రతిపాదనను వెనుకకు తీసుకుంటే మంచిది. రైట్, అది ప్రొఫెసర్ శేషు గారి దగ్గర నుంచి వచ్చినటువంటి మాటలు. నేను ఆయన్ని కేవలం శేషు గారు ఉన్నారు ఇక్కడ మనం మాట్లాడదాం అనేటువంటి ఇంట్రడక్షన్ ఇచ్చాను. దాని వెనకాల కారణం ఏంటంటే యూ షుడ్ నో వాట్ హిస్ హార్ట్ స్పీక్స్. ఒక ప్రొఫెసర్గానే కాదు, ఎనలిస్ట్గా కూడా చాలా సందర్భాల్లో మనం చూసాం. బట్ ఇవాళ ప్రొఫెసర్ శేషు మాట్లాడాడు మనతో. ఇక్కడ నిజంగానే కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి విద్యా వ్యవస్థల్ని నిర్వీర్యం చేయకండి. భవిష్యత్తు పునాదులవే, వాటిని నిర్వీర్యం చేసి ఇండస్ట్రియలిస్టులని లేదా డబ్బులున్నోళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే మా భవిష్యత్తు ఏమవ్వాలి? దీనిపై ఉద్యమాలు ఉధృతాలు కాకముందే దయచేసి ఆలోచించి ఏదైతే యూజీసీ బిల్ 2025 ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటూ నేను మీ అవినాష్ జనగామ సైనింగ్ ఆఫ్.